నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీనివాసుల అనంత శర్మ గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి అక్షయ తృతీయ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, అక్షయ తృతీయ రోజు అసలు విశేషంగా ఎవరిని పూజించాలి? దాంతో పాటుగా అక్షయ తృతీయ రోజు ప్రతి ఒక్కరు కూడా బంగారం కొనడానికి ఆసక్తి ఎక్కువగా చూపిస్తారు. నిజంగానే ఆ రోజు బంగారం కొనాలి అంటారా? ఇది శాస్త్రంలో రాసిందా? విషయం ఏంటంటే అక్షయ తృతీయ అని మనకి అనాది నుంచి వస్తుంది. అక్షయము, క్షయము అంటే తరిగిపోయేది, అక్షయము అంటే తరిగిపోనిది అని అర్థం. ఆ రోజు నాడు మనం భగవద్ ధ్యానం, ఇష్టదేవత, కులదేవత, గ్రామదేవత, ఏ దేవత అయినా సరే భగవద్ ధ్యానం చేసుకుంటూ ఉన్నట్లయితే భగవంతుడి యొక్క ఆశీర్వచనాలు మన మీద, మన వంశం మీద ఉండి ఆ ఆశీర్వచనాలు తరిగిపోకుండా ఉంటుంది. ఆయన యొక్క అనుగ్రహం మనకు తరిగిపోకుండా ఉంటుంది. దీన్ని చేస్తూనే ఆ రోజు నాడు మనము దాన ధర్మాలు చేయాలి అని శాస్త్రం చెప్తూ ఉంది. ఎటువంటి దాన ధర్మం అయినా సరే, ముఖ్యంగా అన్నదానాలు, ఇటువంటివన్నీ కూడాను దాన ధర్మాలు చేస్తూ ఉండటం వల్ల కూడా మనం ఏదైతే దానం చేశామో అది రెట్టింపు ఫలితంతో ఆ యొక్క ఇది మనకు వచ్చేస్తుంటుంది. అన్నదానం చేశాము, ఉదాహరణకి ఎంతమందికి అయితే మనం అన్నదానం చేయగలిగామో, ఎంతమంది కడుపు నింపగలిగామో అంత ఇదిగా మనకి అన్నానికి లోటు లేకుండా, అన్నము అంటే మళ్ళీ అన్నమే కాదు, ప్రతిదీ వస్తుంది. మనం ఉప్పులు, పప్పు ఇదంతా కూడా ఆహార పదార్థంగానే తీసుకోవాలి. ఇవన్నీ కూడాను మనకు అక్షయంగా, అంటే ఎక్కడా కూడా తరిగిపోకుండా మనకు సమకూరుతుంది. మనకి, మన వంశానికి కూడా సమృద్ధిగా ఉండేట్లుగా మనకి ఆదుకుంటుంది. అందుకని అట్లా దానాలు చేయాలి. వస్త్రదానము, అన్నదానము, ఏ దానం, భూదానము చేయగలిగితే. బంగారు దానము చేయమన్నారు కానీ బంగారాన్ని కొనమనలేదు. ఇక్కడ అవన్నీ మర్చిపోయాం మనం. ఎంతసేపు అక్షయ తృతీయ అనగానే బంగారము కొనాలి, ఎంత రేట్ అయినా సరే. చూడని ఆ రోజే మనకి బంగారం కూడా రేట్లు పెంచి అందిస్తూ ఉన్నారు. రేట్ ఎక్కువైనా సరే బంగారం కొనాలి, బంగారం కొంటే ఇంకా తరిగిపోతుంటాం. బంగారము దానాన్ని ఇవ్వాలి. బంగారం అనేది అహంకారానికి చిహ్నము. కాబట్టి అహంకారాన్ని తెచ్చుకోవద్దు. తెచ్చుకుంటే అహంకారం ఎక్కువ అవుతుంది. వాళ్ళు మనకు జరిగే కలియుగంలో ఇదే వచ్చిన బాధ. అహంకారాలు పెంచుకొని ఒకళ్ళంటే ఒకళ్ళు పడక, మన కుటుంబ వ్యవస్థ కానీ, మన అనాదిగా ఉన్నటువంటి మన ప్రతి వ్యవస్థని కూడా ఈ అహంకారంతో కూడుకొని ఉన్నటువంటి మానవ జీవితం అస్తావ్యస్తంగా మార్చుకుంటూ ఉన్నాము. కాబట్టి బంగారాన్ని కొనకూడదు. బంగారం అలంకారప్రాయంగా ఉండవచ్చు తప్ప బంగారాన్ని కొనుక్కొని మరి ఇంట్లో పెట్టుకోవటం అనేది తప్పు. ఆ రోజే ప్రతి వాళ్ళు మనకు ఉంటుంది, ఇంట్లో బంగారం ఉంటుంది, కానీ అదే రోజు మాత్రం కొనవద్దు. ఎంత కొనాలి అన్న ఈ ఆచారం ఎక్కడి నుంచి వచ్చింది గురుగారు? మరి అంటే ఇది ఎప్పటి నుంచో మనం నా చిన్నప్పటి నుంచి కూడా నేను చూస్తూ వస్తున్నా. అక్షయ తృతీయ అనగానే ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా బంగారం కొనడానికి బంగారం షాపులు అనేవి ఆ రోజు అసలు ఖాళీ ఉండవు. అంటే ఎందుకని వచ్చిందంటారు? ఇది లేనిది ఎందుకని ఇప్పుడు మొదలెడుతున్నారు అని అంటారు. ఇలాగా ఇది అనాదిగా లేని ఆచారము. ఉన్నది దానం చెయ్యమన్నారు కానీ కొత్తది కొనుక్కోమని చెప్పలేదు. ఒకటి అయితే ఈ కొనడం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ మధ్యకాలంలో వచ్చింది. మీరు అన్నట్టు మీరు చిన్నప్పటి నుంచి లెక్క వేసుకున్నా, ఒక 15-20 సంవత్సరాల వరకు లెక్క వేసుకున్నా, ఈ 20 సంవత్సరాల నుంచి కూడా ఈ ఆచారం ఎట్లా వచ్చింది అంటే ఈ బంగారు షాపు వాళ్ళు వాళ్ళ వ్యాపారాన్ని పెంచుకోవటం కోసమై చేస్తున్నటువంటి పని. అంతేకాని బంగారం కొనాలి అని లేదు. సింహాచలంలో స్వామివారు ఉన్నారు. ఆ రోజు స్వామివారి నిజరూప దర్శనం ఇస్తారు. ఆ రోజు మనకి ఇసుకేస్తే రాలనంత జనము ఆ దేవాలయం చుట్టుపక్కల ఉంటారు. స్వామివారిని ఆ ఒక్కరోజు నిజరూపాన్ని చూపిస్తారు. ఆ రోజే చందనోత్సవంగా చేస్తూ ఉంటారు సింహాచలంలో అప్పన్న స్వామికి. చందనోత్సవం చేసి, అంటే ఇంతకు ముందున్నటువంటి స్వామివారిని కప్పబడి లింగాకారంలో ఉన్నటువంటి ఆ చందనం మొత్తం కూడా తీసి దాన్ని ప్రసాదంగా భక్తులకు పంచుతూ ఉంటారు. అంటే మరి స్వామివారిని అంటి పెట్టుకొని ఉన్న ఆ చందనం అంటేనే చల్లదనం కదా. అంటే భగవత్ అనుగ్రహం మన మీద వర్షించాలి, ఆ నారసింహస్వామి వారి యొక్క అనుగ్రహం మన మీద వర్షించాలి. అంతేకాకుండా వరాహ రూపం ఆయన, వరాహ నారసింహస్వామిగా చెప్తారు. వరాహం ఎవరు? భూమికి ప్రతీక.
భూమిని ఉద్ధరించినటువంటి స్వామి వరాహస్వామి. కాబట్టి అలా భూమి మీద మనకి పూర్తి స్థాయిలో మనం ఉన్నంత కాలం కూడా ఈ భూమి మొత్తం కూడాను ఆ స్వామివారి అనుగ్రహం ఉండాలి. భూమి మీద ఎవరెవరైతే నివసిస్తున్నారో ఇతరత్ర దేశం వాళ్ళైనా సరే భూమి మీద ఉంటున్నాం కదా, ఈ మొత్తం కూడా భూమి మీద నివసిస్తున్న ప్రతి ప్రాణికోటికి కూడాను, జీవరాశులకు కూడా, పక్షులు, పాములు, తేళ్లు, ప్రతి జీవరాశి, చీమ మొదలుకొని ప్రతి జీవరాశి వరకు కూడా భూమిని అంటి పెట్టుకొని భూమి మీద జీవిస్తున్న ప్రతి వారికి కూడాను భగవత్ అనుగ్రహం ఉండాలి అని చెప్పేసి ఆ రోజు చేస్తూ ఉంటారు. సంకల్పం కూడా ఆ విధంగానే చెప్పి స్వామివారికి అభిషేకాది అర్చనలు చేసి మళ్ళీ చందనంతో స్వామివారిని అలంకరిస్తూ ఉంటారు. మరి అటువంటి చల్లనైనటువంటి ఆ చందనాన్ని ప్రసాదంగా పంచుతున్నారు అంటే మనం జీవితం ఎప్పుడూ కూడా స్వామివారి అనుగ్రహంతో చల్లగా ఉండాలి. మనం గుడికి వెళ్తాం, స్వామి చల్లగా కాపాడుతండ్రి అని దండం పెట్టుకుంటాం. అవును, సరే ఇప్పుడంటే కోరికలు కోరుకుంటున్నాం, కానీ అసలు మన పద్ధతి ఏంటంటే స్వామి నీ అనుగ్రహం ఉండాలి, చల్లగా చూడు తండ్రి అని దేవుణ్ణి వేడుకుంటాం. చల్లగా చూడటం అంటే ఏంటి? ధర్మంగా నిలబడటం. నేను నా వంశము అందరం కూడా ధర్మంతో ఉండి భగవత్ అనుగ్రహాన్ని సంపాదిస్తూ భగవద్ ధ్యానంలో ఉంటూ నా యొక్క లౌకిక పరమైనటువంటి ప్రతిదీ కూడాను చేసుకుంటూ, చదువుకునే వాళ్ళు చదువుకోవటం, ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉద్యోగం చేయటం, వ్యవసాయం చేసేవాళ్ళు వ్యవసాయం చేయటం, వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపారం చేయటం, ఇదంతా కూడా ధర్మ మార్గంగా నడుస్తూ మా వృత్తుల్ని చేసుకుంటూ కొత్త జీవన విధానాన్ని నడుపుకుంటూ భగవత్ అనుగ్రహాన్ని పొందాలి. ఇది అక్షయ తృతీయ నాడు మనం స్వామివారిని కోరుకునేది. అలా కోరుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా భగవత్ అనుగ్రహంతో మనం చక్కగా ఉంటాము. ఈరోజు మనం ఎంతైతే స్వామివారి ధ్యానము చేస్తామో అందరికీ కూడా అంత స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. కానీ ధర్మంగా ఉండాలి, అదొకటి మర్చిపోవద్దు. అదొకటి విడనాడుతున్నాం మనం ధర్మాన్ని. ఈ విధంగా చేయాలి తప్ప బంగారం కొనాలి అనేది ఎక్కడా శాస్త్రంలో లేదు. ఇంకా మనకి ద్వాపర యుగంలోకి వచ్చేస్తే అనేక రకాల దానాలు చేశారు. అంటే కలియుగానికి ద్వాపర యుగానికి చాలా దగ్గర సంబంధం ఉంది. అలా ఉన్న సమయంలో ఆ కృష్ణుడి సమయంలో మనకి అనేక రకాలైనటువంటి దాన ధర్మాలు చేశారు. చేస్తూ ఉన్నప్పుడు వారి యొక్క అవతారాన్ని చాలించిన తర్వాత ఆ దానాలు చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు మరణించిన తర్వాత స్వర్గానికి వెళ్తే వాళ్ళు ఎవరు ఏ దానం చేశారో అవే దొరుకుతున్నాయట. అలానే ఒక దానం చేస్తున్నటువంటి అతనికి బంగారం తప్ప ఏమీ దొరకలేదట. దొరకకపోయేసరికి ఏంటి ఎక్కడ చూసినా బంగారం ఉంది, నాకు బంగారం తప్ప ఏమి ఉండట్లేదు, మిగతా వాళ్ళకి అన్నీ అందుతున్నాయి అని అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అడిగితే, నీవు బంగారం మాత్రమే ఎక్కువగా దానం చేశావు కాబట్టి నీకు ఇది మాత్రమే సంభవిస్తుంది అని. బంగారమా తినలేము, పైన కూడా ఆహారము అదంతా కూడా ఉంటాయి కదా. ఏ జీవికి సంబంధించింది ఆ జీవికి ఏ లోకంలో ఉన్నా అందుతూ ఉంటాయి. అందుకే మనం భూలోకంలో చేసే పిండ ప్రధానాలు పైన వాళ్ళకి అందుతాయి అంటే అదే కారణం. ఆ విధంగా ఉంటే మరి ఏం చేయాలి? నేను కూడా ఇక్కడ ఉన్నటువంటిది ప్రతిదీ కూడా ఆస్వాదించాలి అంటే ఏం చేయాలి అంటే మనకు పితృపక్షాలు అని వచ్చినాయి. ఆ సమయంలో అది భాద్రపద మాసంలో వస్తాయి మనకి, కృష్ణపక్షంలో. అలా ఆ సమయంలో నీవు భూలోకానికి వెళ్ళి అన్నదానాన్ని గనక చేసినట్లయితే తప్పకుండా నీకు మంచి జరుగుతుంది, సద్గతి కలుగుతుంది అని చెప్పి చెప్పగానే మళ్ళీ అతడు భూలోకానికి రావడము, అన్నదానం చేసి మళ్ళీ వెళ్ళడము. అందుకే మనకి పితృదేవతల యొక్క కాలంలో ఎక్కువగా పిండ ప్రదానాలు చేసి తరించాలి అనేది ఏంటంటే అప్పటి నుంచే వచ్చిందనమాట మనకి. కాబట్టి ఆ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నట్లయితే, పితృదేవత ఆశీర్వచనాలను పొందుతూ ఉన్నట్లయితే, ఏ లోకంలో ఉన్నా కానీ వాళ్ళ ఆశీర్వచనాలు పితృదేవతలు తిరతర్పణాలు చేసినట్లయితే అక్కడ కూడా వాళ్ళకి సద్గతి కలిగే అవకాశం ఉంటుంది. అంతకన్నా నువ్వు ఇక్కడ బంగారం దానం చేసి అన్నీ చేస్తున్నావు, కానీ మరి మిగతావి దానం చేయాలి కదా. ఒక బంగారం దానం చేయమన్నారు కానీ కొనమని లేదు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. అహంకారాన్ని వదిలిపెట్టాలి. దానం చేయటం అంటే ఏంటి? అది మంది కాదు బంగారం. నేను నీకు బంగారం ఇచ్చాను, దానం చేశాను అంటే దాని మీద ఇంకా ఆశ ఉండొద్దు కదా, అది నీ సొత్తు. అలాగే అహంకారాన్ని వదిలిపెట్టాలి. భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఈ క్షణం నుంచి నేను అహంకారాన్ని వదిలిపెడతాను, దాని చిహ్నంగా
బంగారాన్ని దానం చేస్తున్నాను అని చెప్పేసి దానం గురువుగారు చేయమన్నారు. మరి ఇప్పుడు నిరుద్యోగులు ఉంటారు, ఇప్పుడు అక్షయ తృతీయ రోజు మనం ఏదైతే ఇస్తామో అది తిరిగి వస్తుంది అని అంటున్నారు కదా, అయితే ఇదే పరంగా చూసుకుంటే ఆర్థిక స్తోమతల్లో కొంచెం నిలదొక్కుకోవాలి అనుకున్న వారు ఏం చేయాలి? నిరుద్యోగులు ఉంటారు కదా, మరి వారికి ఉద్యోగ ఫలితం అనేది రావాలి అంటే ఈ అక్షయ తృతీయని ఏం చేయాలంటారు ఆ రోజు వారు? అదే చెప్పింది, ఆ రోజు నాడు ఎవరికి ఏం కావాలో, ఆర్థికంగా నేను బాగాలేను, భగవంతుని వేడుకోవటమే, స్వామి నా ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాను అని చెప్పేసి మనకి ఇష్టమైన దేవుడికి వెళ్ళి దగ్గరికి, మనకు ప్రతి పని ఆటంకం వస్తుంది, గణపతి దగ్గరికి వెళ్ళి 4 గరికపోసలు పెట్టి స్వామివారిని మనస్ఫూర్తిగా వేడుకో, స్వామివారి ధ్యానంలో కాసేపు ఉండు, నీకు శత్రువులు బాగా ఉన్నారు నరసింహస్వామి వారి దగ్గరికి వెళ్ళు, ఆయన్ని వేడుకో, లేదు కాళికామాత, దుర్గామాత, ఏ దేవత దగ్గరికైనా వెళ్ళి వేడుకో. ఇలా ప్రతిదీ, ఉద్యోగం కావాలి, మన జాతకంలో ఏం బాగాలేదు, ఏ దోషం ఉండటం వల్ల నీకు ఆ దోషం అంటే ఆ ఉద్యోగం రావట్లేదు, ఆ దోషం ఎక్కడుంది ఈలోపు తెలుసుకో, ఎంత ఫలితం ఇస్తుంది దాన్ని తెలుసుకో. కుజుడు బాగాలేదు, ఆ కుజగ్రహాన్ని దగ్గరికి వెళ్ళు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళు, స్వామివారి ధ్యానం చేసుకో, అభిషేక అర్చనలో పాల్గొని కాసేపు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లేదా నవగ్రహాల దగ్గర కాస్త ధ్యానం చేసుకో, నీకు అన్ని విధాలా బాగుంటుంది. ఆరోగ్యం బాగాలేదు, సూర్యుడికి నమస్కారం చేసుకో, సూర్యుడిని ఆరాధించు, నవగ్రహాల్లో సూర్యుడి దగ్గరికి వెళ్ళు, ప్రత్యక్షంగా కనపడుతున్న సూర్యుడికి నమస్కారం చేసుకో. మనస్సు బాగాలేదు, మనకెప్పుడు ఎవరికి మనస్సు బాగుండదు, మనస్సు బాగాలేదు, చంద్రుడిని ఆరాధించు. ఇలా ప్రతిదానికే మనకు ఉన్నారు కదా, అలా తెలుసుకొని జాతకంలో ఏది బాగాలేదు, ఎక్కడెక్కడ మనము ఇబ్బంది పడుతున్నాము, మన జాతకాన్ని తెలుసుకొని ఆ అక్షయ తృతీయ రోజు అక్కడికి వెళ్తే సరిపోతుంది. మీరు అన్నారు ధనము, ముఖ్యంగా ధనం కావాలి, లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళు, లక్ష్మీనారాయణుని అర్చించు, విష్ణుమూర్తి సన్నిధికి వెళ్ళు, వెంకటేశ్వర స్వామి దేవాలయాలు ఉన్నాయి, అక్కడ లక్ష్మి ఖచ్చితంగా ఉంటుంది, అమ్మవారి పద్మావతి దేవి ఉంటుంది, అలా వెళ్ళు, అక్కడికి వెళ్ళు, ఆయన ఆరాధించు, లక్ష్మీప్రదం కావాలి అని ఇస్తారు. అలా ధ్యానం చేస్తూ ఉన్నట్లయితే తప్పకుండా ఇస్తారు. అక్షయ తృతీయ నాడు ఆ విధమైనటువంటి స్వామివారి ధ్యానం చేస్తూ ఉండాలి తప్ప ఇంకా ఇతరత్ర దాన ధర్మాలు చేయాలి, అంతవరకే తప్ప ఇతరత్ర వ్యవహారాలు ఏవి చేయకూడదు. అలా ఉండగలిగితే తప్పకుండా అక్షయ తృతీయ మనకు మన పాట నిజంగా అక్షయ పాత్రగా ఉండి మన జీవితాన్ని ఉద్ధరిస్తుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. చాలా చక్కగా వివరించారు గురుగారు. అయితే అక్షయ తృతీయ గురించి, దాంతో పాటుగా ముఖ్యంగా ఆ రోజు బంగారం విషయంలో ఎవరెవరు ఏ తప్పులు అయితే చేస్తున్నారో చాలా చక్కగా వివరించారు ప్రతిదీ కూడాను. ధన్యవాదాలు. మంచిదమ్మా. నరసింహారావు.